హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. లాస్ట్ వరకు అయితే వీడియో చూసి లైక్, షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా అయితే మనం నైట్ కానీ లేదా ఈవినింగ్ చేసే మరుంటే మార్నింగ్ అయితే నైట్ కానీ శనగపప్పునైతే నానబెట్టుకోవాలి. మీకు కావాల్సినంత ఇంకా నానబెట్టేసుకుంటే ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ నానితే సరిపోతుంది. నానిన తర్వాత మనం ఇంకా శనగపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగానే నానబెట్టిన దీంతో కొన్ని పప్పులు అయితే తీసి పక్క పెట్టుకోండి. ఒక 1/2 ఇంచి అల్లం, ఒక 5-6 పచ్చిమిర్చి, జీలకర్ర అయితే సరిపడినంత తీసి, సాల్ట్ అయితే తక్కువే వేసుకోండి, ఎందుకంటే అది ఉప్పు ఎక్కువ అయిపోతుంది. అందుకని చెప్పేసి సరిపడ వేసుకొని గ్రైండ్ చేసుకొని తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, మీ దగ్గర ఉంటే పుదీనా వేసుకొని మంచిగా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ముందుగా మనం పక్క తీసి పెట్టుకున్నాం కదా కొన్ని పప్పులు, అందులోనే మిక్స్ చేసుకునేసేయండి. మీరు అలా తీసుకోలేదు అంటే మీరు గ్రైండ్ చేసుకున్నప్పుడు బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు సాఫ్ట్గా అయిపోయిందంటే ఇలా మీరు కొన్ని పప్పులు తీసి పెట్టుకున్నారంటే వేసుకుంటే క్రంచీగా బాగుంటుంది. ఇంకంతా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అంతా బాగా మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ సరిపోయిందేమో చెక్ చేసుకునేయండి, సరిపోతుంది. సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి అంతే. ఇంకా బాగా ముద్దు చేసుకొని మనకి పల్చగా ఇచ్చేసుకొని పడేటట్టు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. వాటరీగా అయిపోతే ఆయిల్ పీల్చేస్తుంది. లైట్గా సోడా వేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే వేసుకొని ప్యాన్లో హీట్ అయ్యేదాకా ఉంచి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో, ఈ సైజు సరిపోతుంది ఆల్మోస్ట్ ఈ ముద్ద తీసుకుంటే. ఇంకా మనం పల్చగా చేసుకొని ఆయిల్లో వదులుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇంకా మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో వేడి అయిన తర్వాత నూనె మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇంకా మనం ఒక్కొక్కటి అందులో వేసుకునేయడమే ఆయిల్లో. చాలా బాగా క్రంచీగా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నేనైతే ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టేశాను మర్చిపోయి. చూడండి, కొన్ని వేసేసరికి స్టార్టింగ్లోనే కొంచెం కలర్ చేంజ్ అయిపోయి, కాబట్టి మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు నేను మళ్ళీ అయితే వేస్తున్నాను చూడండి. ఇప్పుడైతే వేసిన వెంటనే కలిపేయకుండా ఒక 2 మినిట్స్ ఆగి తిరిగేసుకున్నామంటే మంచిగా కాలుతాయి. మీడియం ఫ్లేమ్లో, స్లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటే లోపల పచ్చిగా లేకుండా లోపల వరకు బాగా కుక్ అవుతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు చూడండి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాయి కదా. ఒక 1 మినిట్, హాఫ్ మినిట్ అలా ఫ్రై చేసుకొని తీసుకున్నామంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలి, ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మర్చిపోకుండా కామెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను. చాలా చాలా బాగా వస్తాయండి, మర్చిపోకుండా చేసుకోండి. చూడండి ఇప్పుడైతే తీసేస్తున్నాను. ఈ కలర్లోకి వచ్చేసరికి తీసేసామంటే బయట వచ్చేసరికి ఇంకొంచెం కలర్ మారుతుంది, కాబట్టి ఈ కలర్కి వచ్చేసరికి తీసేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా మనకు కావాల్సిన విధంగా టమాటో కెచప్తో కానీ పల్లి చట్నీతో కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. నేనైతే అలా ఏం చేయట్లేదు, అలాగే తినేస్తే కూడా చాలా బాగుంటుంది. చూడండి నెక్స్ట్ వై కూడా తీసేస్తున్నాను. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు చెప్పండి. ఇంకా ఫైనల్గా అయిపోయింది, సర్వ్ చేసుకొని తినేయడమే. ఎలా ఉంది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ కంపల్సరీ కామెంట్ చేయండి. ఏంటి పదే పదే చెప్తుంది అనుకోవద్దండి, నేను ఇక్కడ టేస్ట్ చేసి మరీ చెప్తున్నాను. చూడండి నా ఫేస్లోనే మీకు తెలిసిపోతుంది టేస్ట్ ఎలా ఉంది అనేది. వేడిగా ఉంది, నోరు కాలిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కింద, ఓకేనా? మర్చిపోకుండా ఇన్స్టాలో చూసే వాళ్ళైతే ఫాలో చేసుకోండి, యూట్యూబ్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ బాయ్ బాయ్.